మిమ్మల్ని పంపించింది చంద్రబాబా లోకేషా? ఇద్దరు ఒకటే కదా. వాళ్ళిద్దరూ 14 నుంచి చూస్తున్నాను నేను. అంతకుముందు లోకేష్ బ్యాక్గ్రౌండ్లో ఉండేవాడు, ఎస్పెషల్లీ మంత్రి అయిన దగ్గర నుంచి కూడా. అంతకుముందు ఇంట్లో మాట్లాడుకుని వచ్చేవాళ్ళం, తర్వాత అంతా వాళ్ళిద్దరూ కలిసి కానీ చంద్రబాబు మీ మీద కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది, కానీ లోకేష్కి ఏమాత్రం లేదనేది ఒకటి ఉంది. అది వాళ్ళిద్దరిని అడగాలి, ఎవరు సాఫ్ట్ కార్నర్ ఉందో ఎవరికి. ఇది జీతం ఇచ్చేవాడి మీద జోకులు వేస్తే జీవితం తలకిందులు అవుద్దంటారు. అలాగే పార్టీలో పదవులు ఇచ్చిన నాయకుడి మీద మీరు కామెంట్లు చేస్తే బయటికి పంపించకుండా ఏం చేస్తారు అని కూడా పార్టీలో అంటున్నారు. కామెంట్ చేశారా చంద్రబాబు మీద, లోకేష్ మీద? ఇప్పుడు ఒకటి చెప్పనా మీకు, తెలుగుదేశం పార్టీలో హయ్యెస్ట్ పాలిట్ బ్యూరో మెంబర్ నుంచి మంత్రి దగ్గర నుంచి కింద వరకు చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడుకునే వాళ్ళు ఎవరు? ఒక్కళ్ళని చూపించండి. అచ్చెన్నాయుడు అన్నాడు కదా పార్టీ లేదు బొక్కలేదని. చంద్రబాబు అనలేదా? అన్నాడు లేదా పార్టీ లేదు బొక్కలేదని? అన్నాడు లేదా? అన్నాడు కదా పార్టీ అధ్యక్షుడు. మరి అతనే అన్నాడు ఈ పార్టీ లేదు బొక్కలేదని తిరుపతి సభలో. మీరు పదే పదే కామెంట్ చేసేవాడంట కదా, మీరు పదే పదే లోకేష్ ఓ నాయకుడు కాదు, ఇతను నాయకత్వ లక్షణాలు లేవు, తండ్రి పేరు చెప్పుకొని వచ్చాడు, తండ్రి చాటు నుంచి వచ్చాడు, ఇతను పత్రం చేస్తే మేము భరించాలా, ఇతను ఆదేశాలు ఇస్తే మేము అమలు చేయాలా అనేవాళ్ళు అంట కదా మీరు. అంటే లోకేష్ నాకు ఎప్పుడు ఆదేశం ఇవ్వలేదు, కానీ నేను ఎప్పుడు లోకేష్ నాయకుడిగా నేను యాక్సెప్ట్ చేయాల. చంద్రబాబు నాయుడు వరకు నా యాక్సెప్టెన్స్ ఎప్పుడూ ఉంది, చివరి వరకు కూడా. ఎందుకంటే సరే ఓకే, డిఫరెన్సెస్ ఎన్నైనా ఉండొచ్చు, బట్ ఇప్పుడు ఒక కుటుంబం ఉంది, అనేక డిఫరెన్స్లు ఉంటాయి. నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే నలుగురు మధ్య 4 ఆలోచన విధానాలు ఉంటాయి, 4 డిఫరెన్స్లు ఉంటాయి. బట్ చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యావని, చంద్రబాబు నాయుడు గారు అనుభవం రీత్యావని, ఆయన రాజకీయ జీవితం 45 ఇయర్స్ సీనియర్టీ అవని ఎప్పుడు కూడా ఆయన నేను ఇది ఇచ్చాను. ఆయన నా లీడర్గా భావించాను ఆ పార్టీలో ఉన్నంతకాలం. లోకేష్ని అయితే ఏ రోజు నాకైతే అతను ఒక లీడర్ అని కానీ, అతను ఒక లీడర్లాగా బిహేవ్ చేస్తాడని కానీ, అతను ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళగలడు అని కానీ నాకు ఎప్పుడు ఆ ఇంప్రెషన్ లేదు. అదే నేను చెప్పేవాడిని. ఆయన జాతీయ జనరల్ సెక్రటరీ, మంత్రి, ఎమ్మెల్సీగా పనిచేశారు. మీరు అంటారు ఓడిపోయాడు నాతో పోటీ అందని. ఇప్పుడు నేను కూడా తెలుగుదేశం పార్టీ నా సొంతం అనుకోండి, నేను మా శ్వేతకి ఇస్తాను, ముఖ్యమంత్రి పదవి ఇస్తాను, తప్పేం లేదు. యాక్సెప్ట్ చేయాలి కదా, పబ్లిక్ యాక్సెప్ట్ చేయాలి. అందుకే కదా మంగళగిరిలో నేను తరిమి గెలిస్తేనే యాక్సెప్ట్ చేసినట్ట, గెలిస్తేనే యాక్సెప్ట్ చేసినట్ట. డెఫినెట్గా. ఇప్పుడు మీకు ఒకటేంటంటే నీ తండ్రి పార్టీ, నీ తాతగారు పార్టీ పెట్టారు, నీ తండ్రి దాన్ని నడుపుతున్నాడు, నువ్వు ఏదైనా అవ్వచ్చు, కానీ నీకు విదిన్ ది పార్టీ కానీ అవుట్ ఆఫ్ ది పార్టీ కానీ నీకు యాక్సెప్టెన్స్ రావాలి. ఇప్పుడు నీకు నీ పార్టీ పదవుల కోసము, లేకపోతే నువ్వు ఇచ్చే ఆశపడి చాలామంది పనిచేయచ్చు, కానీ అట్లా మేము ఒక ఐడియాలజీ కోసం వచ్చిన వాళ్ళం, మా ప్రాంతం అభివృద్ధి కోసం, మా ప్రజల కోసం వచ్చిన వాళ్ళం. మేమైతే దాన్ని యాక్సెప్ట్ చేసే, అతను లీడర్గా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఎప్పుడు, నేను బయటకు వచ్చే వరకు మొదటి నుంచి చివరి వరకు కూడా ఎప్పుడు అతను నేను ఒక లీడర్గా భావించలేదు, భావించను కూడా.